వరంగల్ జిల్లాలో ఈరోజు జరిగిన ఘటనపై వర్ధన్నపేట నియోజకవర్గ పట్టణ కేంద్రంలో ఘనంగా సంతాపం తెలియజేయడం జరిగింది. విలేకరుల సమస్యల పట్ల ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయనడం ఇదొక నిదర్శనంగా తీసుకోవచ్చు. కన్న కూతురును గారాభంగా పెంచి పెద్ద చేసిన ఒక తండ్రి తనను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చోటు చేసుకోవడం నిజంగా విచారకరం. అయితే ఒక కన్న కూతురుని పోగొట్టుకొని తన ప్రాణాలు తీసుకునేంత పరిస్థితి ఒక జర్నలిస్టుకు ఎందుకు సంభవించిందన్న విషయమై ఆలోచించాల్సిన సందర్భం ఇది. యోగి ఒక కెమెరామెన్గా పనిచేసి స్టాఫ్ రిపోర్టర్ స్థాయి దాకా ఎదిగిన తర్వాత ఇవాళ కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు తలెత్తి ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడడం పట్ల ప్రజెంటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ జర్నలిస్టు కుటుంబానికి అండగా ఉంటూ వారిని ఆదుకోవాలని చెప్పేసి వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టుల తరఫున మేము కోరడం జరుగుతుంది. ఒక ఉరి పెట్టుకొని తన యొక్క కూతురును తాను చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఈ సమాజానికి ఎన్నో రకాలైన సేవలు చేస్తూ సమాజంలో ఉన్న ఆటుపోట్లను, సమాజంలో ఉన్న రుగ్మతలను, సమాజంలో ఉన్న అవినీతిని రాజకీయ నాయకులకు ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వాలకు వారధిగా పనిచేసే ఒక జర్నలిస్ట్ కుటుంబాలకు ఈరోజు ఒక రకమైన కష్టకాలంలో ఉన్నారంటే అది ఎంతవరకు తెలుసుకోవాలి ప్రభుత్వాలు. ఇది ప్రభుత్వాలు మారినా కూడా ప్రభుత్వాలు ఎన్నో గొప్పలు చెప్తున్నాయి. జర్నలిస్టులకు ఇచ్చేస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, అది ఇస్తాను అని. గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో కూడా వరంగల్కి వచ్చినప్పుడు కూడా జర్నలిస్ట్ కాలనీ డల్లాస్ చేస్తా అని ఏవో మాయమాటలు చెప్పిపోయింది. కానీ ఏ ఒక్క జర్నలిస్టు కూడా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది లేదు. ఏ ఒక్క జర్నలిస్టు కూడా ఇంతవరకు కూడా వాళ్ళకు నిరుద్యోగ భృతి లెక్క ఏదైనా ఒకటి నెలవారీ లెక్క ఒక పెన్షన్ స్కీమ్ కూడా అడిగారు. జర్నలిస్టు యూనియన్లు కూడా ఉన్నాయి కానీ ఏ యూనియన్ కూడా జర్నలిస్ట్ రక్షణ పాటుపడినది లేదు సందర్భం. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే ఈ రకమైనది చేస్తున్నారు. దీనికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి జర్నలిస్టులను కూడా ఒక అందరి లేక ఒక స్పెషల్గా వీళ్ళకు పరిగణించి స్పెషల్గా వీళ్ళకు ఒకటి సపరేట్ జీవో పాస్ చేసి ఒక స్పెషల్ ప్యాకేజీ కూడా జర్నలిస్టులకు పెట్టి ప్రభుత్వాలు జర్నలిస్టులను గుర్తిస్తే ఎంతో రకంగా జర్నలిస్ట్ కుటుంబాలు బాగుపడతాయి. ఇలాంటి చావులను కూడా ఆపడానికి ప్రభుత్వాలు వెనుకాడకుండా ఒక నిర్దేశమైన ఒకటి చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నాం. ఈ రకంగా ఇలాంటి చావులు రానున్న ప్రభుత్వాల్లో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఇక ముందు ఇలాంటి చావులు జరగకుండా ఉండాలని కోరుకున్నాం. తన చావు బాధాకరం. ఇలాంటి చావులు ఏ జర్నలిస్టు కూడా రావద్దని కోరుకుంటున్నాం.